ఎవరైనా నేను ఫ్రాక్సీ ఓట్ను అలౌ చేస్తే రిటర్నింగ్ ఆఫీసర్గా అయ్యా నీకు ఎక్కడ ప్రొవిజన్ ఉందని చెప్పేసి ఫ్రాక్సీ ఓట్ను అలౌ చేశారు అని అడుగుతారు. కాబట్టి నేను దానికి సమాధానం చెప్పలేను. కాబట్టి ఆ సమాధానం చెప్పగానే కానీ మళ్ళీ తర్వాత వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అంటే ఈ ఓటింగ్ అనేది చేద్దాం అనేది ఒక ప్రపోజల్ ముందుకు వచ్చింది. సభ్యులు ఆ రోజు అందరూ కూడా ఈ ఓటింగ్ చేయడానికి అందరు సంతృప్త వ్యక్తం చేసినారు. ఈరోజు ఉదయం కూడా ఒక సభ్యుడు నాకు ఫోన్ చేసి ఒక ఓటరు లేదండి వేరే కాలనీస్ లోపల సహాయ కాలనీ కానివ్వండి లేకుంటే బిహంగులో కానివ్వండి వాళ్ళందరూ కూడా ఫ్రాక్సీ ఓటు ఇస్తున్నారు అని చెప్పారు. నాకు తెలిసి ఏ యాక్ట్లో కూడా అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో కూడా ఫ్రాక్సీ ఓట్ అనేది ఉండదు. ఒకవేళ ఉంటే పబ్లిక్ ఇది కంపెనీస్ యాక్ట్ 1956 లోపల ఏదైనా ఉంది లేదా పార్ట్నర్షిప్ యాక్ట్లో ఉంది లేదా ప్రైవేట్ యాక్ట్లో ఉందంటే ఉండొచ్చు. బట్ ఐ హావ్ నెవర్ కమ్ అక్రాస్ విత్ దోస్ థింగ్స్ డ్యూరింగ్ మై 30 years సర్వీస్. అది ఇంకోటి ఏంటంటే ఈ ఓటు అనేది ధర్మసాక్షిగా ఆత్మసాక్షిగా తను వేయాల్సి, నేను వేయాల్సిన ఓటును ఇంకొకరు వేయకూడదు. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫ్రాంచైజింగ్ ఆఫ్ ఓట్. నా భార్య కూడా నా కొడుకు కూడా నా ప్రియమైన వాళ్ళ జీవితంలో ఉన్న వాళ్ళు కూడా నేను చెప్పిన వాళ్ళకి ఓటు వేస్తారు అనేది ఉండదు. చెప్పలేము. పార్లమెంట్లోనే ఒక ఆయన భోజనం చేశాడు, మధ్యాహ్నం పోయి ఇంకొకరికి ఓటు వేశాడు. ఇలాంటిది అప్పుడు మనం ఓటు అనేది ఆత్మపరిశీలన చేసుకొని మనమే వేస్తాం. కాబట్టి నేను అన్నాను ఈ ఓటింగ్కు ఎంతమంది ఉంటారు? 10 మంది 15 మంది 20 మంది ఉంటారు. అన్ని బ్లాక్లకు కనుక డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్క బ్లాక్ నుంచి ఒక్క ఓటు 2 ఓట్లు అవుతుంది. బట్ వీళ్ళకి అపార్చునిటీ ఇవ్వకపోతే కూడా వీళ్ళు మనం ఏమనుకుంటారంటే దో వీఆర్ రిసర్వింగ్ ఇన్ ద ప్రెమిసెస్ మేము ఓటు వేయలేకపోయామనే ఫీలింగ్ను తప్పించడానికి మనం ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాం. మీరంతా జనరల్ బాడీ కాబట్టి మీరందరూ సమ్మతమైతే ఆ ప్రాసెస్కి వెళ్దామనేది నా అభిప్రాయం. ఫ్రాక్సీ ఓటుకి వెళ్దామా ఈ ఓటింగ్కి వెళ్దామనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న. ఫ్రాక్సీ ఓటింగ్ అనేది ఏంటంటే ఒక మైనర్ ఉన్నారు, మైనర్కు ఓటు ఎలిజిబిలిటీ కాదు, మైనర్కు గార్డియన్ తీసుకొని రావడం కుదరదు, లేదా తండ్రి తరఫున తండ్రి కొడుకు లేకపోతే అమెరికాలో ఉన్న వాళ్ళ కొడుకు ఎవరో ఒకరు వచ్చేసి వేయడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ ఓటింగ్ అనేది నేను గతంలో సొసైటీలో చేశాను, సక్సెస్ఫుల్ అయింది. దాని లోపల లెఫ్టినెంట్ జనరల్ కూడా తీసుకున్నాం. సో దే యాక్సెప్ట్. అయితే దీంట్లో కూడా సీక్రెసీ ఉండదు కదా అనేది మనకు తెలిసినటువంటి విషయం. సీక్రెసీ అనేది ఏంటంటే నేను బ్యాలెట్ను మీ యొక్క ఈమెయిల్కు పంపిస్తాను. బ్యాలెట్ను పంపినట్లు నాకు తెలుసు అంటే ఒక ఎలక్షన్ ఆఫీసర్కు అన్ని విషయాలు తెలుస్తాయి. ఆయన ఓటు వేసే విషయాన్ని మాత్రం నేను తెలుసుకోను, నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఇంపార్షియల్గా ఉంటాను కాబట్టి ఎవరికి వేస్తే నాకేం చేసేది. కాబట్టి నేను వాళ్ళకి ఏం చేస్తానంటే వాళ్ళకి పంపిస్తాను. పంపించేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఏ క్యాండిడేట్కు వాళ్ళు ఓటు వేసుకోవాలో టిక్ పెడతారు. ఎందుకంటే టిక్ పెట్టేది మనకు వాట్సాప్లో ఉంది కాబట్టి టిక్ పెట్టి పంపిస్తారు. టిక్ పెట్టి ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళు ప్రింట్ తీసుకొని టిక్కు పెట్టేసి అప్లోడ్ చేసి సంతకం పెట్టేసి మళ్ళీ పంపిస్తారు. సంతకం కూడా వద్దు, ఎందుకు తెలుసా, సంతకం పెడితే ఫలానా వాళ్ళు ఫలానా వేసిందని తెలుస్తుంది. ఈమెయిల్ లోపల ఏం చేస్తాము, ఎవరెవరికి ఈమెయిల్ ద్వారా ఓటు వేయాలనేది మనం రిక్వెజిషన్ తీసుకుంటాం. ఆ రిక్వెజిషన్ దగ్గర ఒక 10-15 వస్తాయి. వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక బ్యాలెట్ని పంపుతాం. ఆ బ్యాలెట్ పైన సీరియల్ నెంబర్ ఉండాలన్నా లేదా అనేది మనం నిర్ణయిద్దాం. ఒకవేళ సీరియల్ నెంబర్ ఉంటే ఈ సీరియల్ నెంబర్ ఉన్న బ్యాలెట్ ఫలానా వాళ్ళకు పోయింది, ఆ ఫలానా సీరియల్ నెంబర్ వాళ్ళు వీళ్ళకు ఓటు వేశారు కాబట్టి సీక్రెట్ మెయింటైన్ కావడం లేదు అని చెప్పేసి ఒక అపోహ వస్తుంది. కాబట్టి ఆ సీరియల్ నెంబర్ లేకుండా ఒకటే బ్యాలెట్ను అందరికీ మనం పంచవచ్చు. ఒకటే బ్యాలెట్ను అందరికి పంపిస్తే నెంబర్ ఆఫ్ బ్యాలెట్ కౌంట్ కూడా మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి సీరియల్ నెంబర్ ఉండాలా లేదా అనేది ఒక ఇష్యూ. సీరియల్ నెంబర్ అయితే కంపల్సరీ ఉండాలా. సీరియల్ నెంబర్ ఉన్నటువంటిది ఒకరికి పంపిస్తాం, వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు, ప్రింట్ తీసుకుంటారు, ఎవరెవరికి ఓటు వేయాలో వాళ్ళకి వేస్తారు, మళ్ళీ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసినప్పుడు ఏం చేస్తారు, పీడిఎఫ్ ఫామ్లో పంపిస్తారు. వన్స్ ఇట్ ఈస్ సెండ్ ఇన్ ద పీడిఎఫ్ ఫామ్ దట్ కెనాట్ బి చేంజ్. ఆయన నేను ఫలానా వాళ్ళకు ఓటు వేసానంటే వేసాడేమో చెప్పుకుంటాడు, మనకేం చేసేది ఉంది. ద సీక్రెసీ ఈజ్ బిట్వీన్ ది ఎలక్షన్ ఆఫీసర్ అండ్ ద మెంబర్. వెదర్ ద ఎలిజిబుల్ మెంబర్ ఈస్ franchising his vote in a secrecy way that can be disclosed after the result. నేను ఫలానా వాళ్ళకి వేసాను అని చెప్పుకుంటాను.
ఒక ఊర్లో పోయేసి ఫలానా వాళ్ళు వేసినట్టే ఒక టీడీపీ వాళ్ళు లేకపోతే టీఆర్ఎస్లో లేదా ఏ కాంగ్రెస్ పార్టీలో పోయి వాళ్ళని కొట్టుకుంటుంటాం. కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ రాదు, నాకు తెలిసి 100% రాదు. ఒకసారి ఆ బ్యాలెట్ కౌంట్ చేసిన తర్వాత అదంతా నేను తీసుకెళ్ళి నా దగ్గరనే పెట్టుకుంటాను, మీ చేతికి ఇవ్వను. ఎందుకంటే ఆ బ్యాలెట్ను టేబుల్ మీద వేస్తాను, వేసిన తర్వాత ఈ ఓటింగ్లో వచ్చింది ఇది, ఎవరిది వచ్చిందో నాకే తెలియనప్పుడు మీకేం తెలుస్తుంది? కాబట్టి ఆ బ్యాలెట్ను చూపిస్తాను, ఇదిగో నెంబర్ 1 వైస్ ప్రెసిడెంట్కు, ప్రెసిడెంట్కు, సెక్రటరీకి వీళ్ళకి వేసాడు, కౌంట్ చేస్తాము, ఓట్లు పెడతాము, మడత పెట్టేస్తాము, గూళ్ళకు పడేస్తాము. 6 నెలల దాకా ఆ డాక్యుమెంట్ నా దగ్గర పెట్టుకుంటాను. 6 నెలల తర్వాత డాక్యుమెంట్ చించేస్తాను. దట్ ఈస్ ద ప్రొసీజర్ వీఆర్